టీమిండియా స్టార్ బ్యాటర్ పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి తన బ్యాటింగ్ మెలకువలతో పట్ట పగ్గాలు లేకుండా దూసుకుపోతున్నాడు. మధ్యలో రెండేళ్లు తప్పించి ఇంటా బయట ఈ దేశం ఆ దేశం స్పిన్నర్లు పేసర్లు అన్న తేడా లేకుండా అన్ని దేశాలపై తన సమకాలీకులైన అందరు బౌలర్లపై కోహ్లీ పైచేయి సాధించాడు. వయసు పైబడే కొద్దీ కోహ్లీ పాతబడ్డ వైన్లా ఇంకా జోష్ గా తయారవుతున్నాడు. కింగ్ ఇటీవల ఫామే అందుకు నిదర్శనం. నిరుడు ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో కెరీర్ అత్యుత్తమ ఫామ్ ను కనబర్చిన కోహ్లీ ఆ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడమే కాకుండా ఆ ప్రదర్శన కారణంగా గతేడాది ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును గెలవటం ఇది తొలిసారి కాదు. 2012లోనే 24 ఏళ్ల వయసులో తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లీ స్టామినా ఏ స్థాయిలో ఉందంటే అతను మళ్ళీ 35 ఏళ్ల వయసులోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత ఏ క్రీడలో అయినా క్రీడాకారుల స్టామినా కాస్త తగ్గుతుంది. కోహ్లీ అలా కాదు. వయసు పెరిగే కొద్దీ రాటుదేలుతున్నాడు. పాతబడ్డ వైన్లా కిక్కెక్కిస్తున్నాడు. కోహ్లీ తన కెరీర్ లో ఇది సాధించలేదు అనటానికి లేకుండా దాదాపుగా అన్ని సాధించేశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా, వన్డే వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా, 50 వన్డే శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా, ఓ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, 2010 నుండి 2020 ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ గా, 2012, 2017, 2018, 2023లలో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలిచిన ఏకైక ఆటగాడిగా, 4 అవార్డులతో అత్యధిక ఐసీసీ అవార్డులు సాధించిన ఆటగాడిగా దాదాపు అన్ని రికార్డులను కవర్ చేశాడు. కోహ్లీ ప్రస్తుతం సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు. ఈ ఒక్కటి పూర్తి చేస్తే క్రికెటర్ గా కోహ్లీ జన్మ సంపూర్ణమైపోతుంది. ప్రస్తుతం అతనున్న ఫామ్, ఫిట్నెస్ స్థాయిలను బట్టి ఇది పెద్ద విషయమేమీ కాదు.